మా వాడు సలాం ఎంత బాగా చెప్తాడంటే అసలు నిజంగా ఆశ్చర్యమే అవుతుంది. అస్సలాం అలైకుం అంటాడు. ఈ పక్కన ఎవరైతే ఉన్నారో మన బాగా వెళ్ళరా శేఖర్ పేరు పిలవడం వరకే మాత్రం చెప్పాను. నేను ఎప్పుడు పేరుతో పిలవలేదు, బావాని పిలవడం తప్ప. ఈయనకి నాకు ఉన్న సంబంధం చాలా తక్కువ సంవత్సరాలు, కానీ నా షాప్ ఎలా సర్దుకోవాలి, ఎలా అందంగా ఉంటది, ఏ రకంగా బయటికి వస్తువులన్నీ కనపడేలా పెట్టాలి, ఏ రకంగా మీరు సర్దితే అందరూ కూడా మీ వైపు ఆకర్షవంతంగా చూస్తారో అన్ని సలహాలు ఇచ్చేవాడు మా బావ. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మా బావ దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఉంటే ఏమవుద్దంటే మా చెల్లి ఫోన్ చేసి నాకు అన్నయ్య మీకు ఎవరో కస్టమర్ వచ్చారు అనేది పాపం, లేకపోతే మా బావ ఫోన్ చేసి బా ఎక్కడ కస్టమర్ వచ్చారు ఎవరో మసీదులో ఉన్నావా అని చెప్పి అడిగేవారు. ఇప్పుడు దూరం వెళ్ళిపోతున్నాం, కానీ ప్రేమ అలా మిగిలి అలా చచ్చిపోతే చాలు. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు కదా. మా బావకి మాకు కుదిరినట్టు ఇంకెవరితో కొట్టదు. అంటే నాకు ఎలా సపోర్ట్ అంటే బాగా గుర్తుంచుకోండి, మనకి ఎవరు డబ్బుల పరంగా సపోర్ట్ చేయని అవసరం లేదు. మాట పరంగా నీకెందుకు బా, నువ్వు పట్టించుకోకు, చూద్దాం అంటారు చూసారా, అది చాలు మనం ఎదరికెళ్ళిపోవడానికి. ఆ టైప్ అన్నమాట శేఖర్ బా. చాలా విషయాల్లో పాపం నాకు సలహాలు ఇస్తుండేవాడు, ఇలా కాదు ఎలా చేయాలి, ఎలా కాదు ఎలా ఉండాలి అని బిజినెస్ పరంగా. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అయిపోతున్నాం. ఏది ఏమైనా మా ప్రేమ ఎలా మిగిలి ఉండాలని చెప్పేసి మా బావ వాళ్ళ కూతుర్లు అంటే నా మేనకోళ్ళ పెళ్లికి పిలవాలి మర్చిపోకుండా, అది మాత్రం మీరే అది మాత్రం గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.